ఓకే చెప్పండి. హాయ్ బ్రో. హాయ్ అందరికి నమస్తే. చెప్పండి చెప్పండి. రైట్. బిగ్ బాస్ వచ్చేసి మన ఇది జబర్దస్త్ కమెడియన్ విన్ అయితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఇమానుయల్ ఎందుకంటే మీ అందరూ తెలిసిందే అతను, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 14 వరకు చాలా కష్టపడ్డాను. అతనికి కప్పిస్తే బాగుంటుంది, ఎందుకంటే బయట ఆడియన్స్ కూడా 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఇమాన్యుల్కి కప్పిస్తే బాగుంటుందని అనుకుంటారు. కాకపోతే అందులో ఏంటంటే ఒక్క 30% ఈ మన తనుజ ఇమాన్యుల్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కొంచెం అందంగా ఉన్నారు, బిగ్ బాస్కి లవ్ ట్రాక్ నడుస్తుంది, వాళ్ళిద్దరు కప్పిస్తే బాగుంటుందని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు టాప్ పొజిషన్లో వాళ్ళిద్దరు ఉన్నారు, తనుజ కళ్యాణ్. కప్పివరు వాళ్ళిద్దరు కప్పివ్వరు, ఇమాన్యుల్కి కప్పిస్తారు. అది నేను చెప్తున్నా. పోయినసారి సీజన్ అయితే గౌతమ్కి టాప్ పొజిషన్లో ఓటింగ్ ఉంది, గౌతమ్కి టాప్ ఇచ్చినా ఇవ్వలే కదా, కప్ ఇవ్వలే. నిఖిల్కి ఇచ్చింది. ఎందుకు నిఖిల్ ఫస్ట్ వీక్ నుంచి కష్టపడ్డాడు బాగా, కాకపోతే తను ఫైనలిస్ట్ కాలేదు. 4th సేమ్ ఇమాన్యుల్ ఎట్లేనో అట్లేండో, కాకపోతే నిఖిల్ కప్ ఇచ్చారు. ఈసారి కూడా సీజన్ 1 నుండి సీజన్ వరకు ఇంతవరకు కమిడియన్ కప్పు కొట్టలేదు. సీజన్ 9లో ఒక కమిడియన్ కప్పు కొడుతున్నాడు, కొట్టబోతున్నాడు. అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు కళ్యాణే కొడతాడు అని చెప్తున్నారు కదా, బయట ఆడియన్స్ చాలా చెప్తారన్న. ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద పోయినారు, ఎవరు చేయలు చెప్తారో ఎవరికి తెలియదు. అది ఇప్పుడు నాగన్ సార్ ఎవరు చేయలు చెప్తే వాళ్ళది విన్, మనం చెప్పలేం కదా విన్ అవుతాని. కాకపోతే మన ఒపీనియన్ ఏంటంటే ఈసారి కమిడియన్ కప్పు కొడితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. నీ ఒపీనియన్ అంటున్నావు కదా, బయట ఏంటంటే ఆర్మీ నుంచి వెళ్ళాడు, నార్మల్ పీపుల్ నాట్ సెలబ్రిటీ, సో మనోడికి ఇస్తే బాగుంటుంది అంటున్నారు, మీరేమంటారు? మనోడికి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ తను ఒకసారి క్యాప్టెన్ అయ్యిండు, ఒకసారి ఫైనలిస్ట్ అయ్యిండు, తన ఓటింగ్ కూడా టాప్లో ఉంది. చాలామంది బయట ఆడియన్స్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకుంటారు. కళ్యాణ్ తన వీళ్ళిద్దరి మధ్యనే టాప్ ఓటింగ్ నడుస్తుంది. కాకపోతే వాళ్ళిద్దరు కాకుండా వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా మళ్ళీ బయటకు వచ్చా కుట్టుకురు చేసుకుంటారు అంతే. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇవ్వకుండా మన ఇమాన్యుల్కి ఇస్తే బెస్ట్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి డే 1 నుంచి గెంటుకుంటూ వస్తుంది, ఆమె కూడా ఇస్తారంటున్నారు, మీరేమంటారు? ఏమో చెప్పలేము, అది బయట ఆడియన్స్ బట్టి చెప్తాము. నాకైతే సీజన్ చాలా చాలా బాగా అనిపించింది. సీజన్ 1 నుంచి అది ఫస్ట్ వీక్ నుంచి 5 వరకు చూసుకుంటే నాకేమో సీజన్ బాగాలేదు అసలు. నేను చూడలే అసలు 5 వారాలు. తర్వాత ఇమాన్యుల్ ఎప్పుడైతే మన ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ కానీ టాస్క్ కానీ ఆడిననుకో అప్పటి నుంచి నేను చూసిన. సీజన్ 8 కన్నా సీజన్ 9 చాలా బాగా అనిపించింది నాకు. నా బెస్ట్ సీజన్ అంటే నేను ఇదే చెప్తా, సీజన్ 7 సీజన్ 9. సీజన్ 1 నుంచి నాకేం నచ్చలే అంటే ఇమాన్యుల్ ఒకరు నచ్చాడండి. తన చెప్తున్నా కదా, బాగా ఇమాన్యుల్ బాగా కష్టపడ్డాడు, తన ప్రాణం కూడా లెక్క చేయకుండా బాగా ఆడాడు అసలు. డిమాండ్ పవన్ ఆడాడు, ఒక 6 వారాల దాకా ఆడాడు. తర్వాత రీతు వల్ల మన రీతు ప్రేమలో పడిపోయాడు. ఏది ఆమె రీతు హీరోయిన్ అంట, మన డిమాండ్ పవన్ ఏమో హీరోయిన్ అంట. వాళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడకుండా ఒక ఆట ఆడుకుంటారు, ఏది నిన్ను తోయడం నన్ను తోయడం. ఆల్రెడీ మనకి డిమాండ్ పవన్కి ఆఫర్ ఇచ్చాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి. మనోడు ఏంటంటే మళ్ళీ రీతు కాలు మొక్కి మళ్ళీ బిగ్ బాస్లో ఉన్నాడు. రీతు వెళ్ళిపోయాక 2 వారాలు బాగా ఆడారు అంటున్నారు డిమాండ్ పవన్. అవును, మంచిగా ఈ లాస్ట్ వీక్ కూడా మన డిమాండ్ పవన్ చాలా ఆడాడు కదా. మాడు ఎప్పుడైతే అక్కడ ఓడిపోయిండో మళ్ళీ అక్కడ నుంచే మాడు గెలుపు మొదలు పెట్టిండు. అక్కడే రాబడుతుంది మాడు, అక్కడే పెట్టిండు. గెలుపుని ఎలా తట్టుకోవాలో, ఆ గెలుపుని ఓటమిని ఎలా తట్టుకోవాలో అది తెలిసిన వాడు గొప్ప అని అనుకుంటున్నాను. 1, 2, 3 ఎవరు చెప్పి అట్లీస్ట్ నీ నోట్తో. నేనైతే నా ఒపీనియన్ ప్రకారం చెప్పేది ఒకటే, ఫస్ట్ ఇమాన్యుల్, 2 కళ్యాణ్, 3 తనుజ. వీళ్ళు ముగ్గురులోనే కప్పు వస్తానని అనుకుంటున్నా. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. ఓకే రైట్. బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం బ్రో. ఎట్లా ఉంది ఫైనల్, ట్రోఫీ ఎవరు కొడతారు? ట్రోఫీ ఇప్పుడు కాంపిటీషన్ పరంగా అయితే హిమాలయన్, పడాల పవన్ కళ్యాణ్ రీతు ఉన్నారండి. ఓకే, అంటే మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, తనుజాకి ఇచ్చేస్తున్నారు అంటున్నారు కదా టైటిల్. అది ఫేక్ అండి. ఒక్కొక్క పియర్స్ ఒక్కొక్కలా డిస్కస్ చేస్తుంటారు, అది ఫేక్ అనుకుంటున్నాను నేనైతే 100%. అట్లా మ్యాచ్ ఫిక్స్ అయిపోయి ఉంటుంటే ఓవరాల్ ఇండియాలో కూడా బిగ్ బాస్ ఇంత సక్సెస్గా రన్ అవుతుంది. అంటే ఎట్లుందన్న, ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు కదా, వీళ్ళు కాకుండా ఎవరైనా ఉండాలి అనుకుంటే ఎవరి పేరు చెప్తారు? కామెడీ కాదు, సీరియస్గా చెప్తున్నా, దువ్వాడ మాధురి. ఎందుకంటారు? నిజాన్ని ఎవరు ఒప్పుకోరు కదండి. దువ్వాడ మాధురి క్యారెక్టర్ నేను మా పక్కింటి వాళ్ళ క్యారెక్టర్ చూసా. మన పక్కింటి వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా చాలా గట్టిగా హానెస్ట్గా మాట్లాడతారు. హానెస్ట్గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు నచ్చం కదా మనకి, అంతే. ఓకే, ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అంటే డిమాండ్ పవన్ కావచ్చు, ఇమాన్యుయల్, వీళ్ళిద్దరూ కూడా అంటే బాండింగ్స్ ని బ్యాలెన్స్ చేస్తూ టాస్క్లు కూడా ఆడుతూ వచ్చారు కదా. సో వీళ్ళకి కాకుండా బజ్ అంతా తనుజాకి పెరగడాన్ని ఎలా తీస్తారు? ఏమో, అయితే నేను పడాల పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను బజ్ పెరిగింది. తనుజాకి అంటున్నారు మీరు, ఓకే. కానీ కొన్నిసార్లు ఎమోషన్కి లాక్ అవ్వకూడదు బ్రో. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎమోషన్స్ అనేది గేమ్తో సంబంధం లేదు. బిగ్ బాస్ ఓవరాల్గా టాస్క్ ఎందుకు పెడతారు? సక్సెస్ అవ్వడం కోసం కదా పెడతారు. అందులో ఎమోషనల్గా ఉండాలని కదా. ఎమోషన్ టాస్క్స్ ఏమైనా ఉన్నాయా? అన్నీ ఫిజికల్ టాస్క్ ఉంటుంది, మెంటల్ టాస్క్స్ ఉంటాయి. ఇట్లాంటిది టాస్క్ అనేది ఏదైనా గెలవడానికి పెడతారు, గెలవడం కోసం ఆడాలి. ఇక్కడ ఎమోషన్ కానీ ఫిజికల్ అవి ఏమి ఉండవు, అవి పనికిరావు, యూజ్ అవ్వవు. డిమాండ్ పవన్ గేమ్ ఎలా అనిపించింది?
రీసెంట్లీ యాక్చువల్గా ఇప్పుడు తన ఓన్ గేమ్ ఆడాడు అనిపిస్తుంది. ఇంతవరకు సజెషన్ తీసుకున్నాడేమో అనిపించేది, ఇప్పుడు మాత్రం డిమాండ్ పవన్ ఓన్ గేమ్ ఆడాడు. చాలా మందికి కూడా ఇప్పుడు ఈ మధ్య ఇంకా బాగా నచ్చుతున్నాడు. కుకింగ్ కూడా చాలా బాగా చేస్తాడు అంటున్నా. ఓకే, స్టార్టింగ్ నుంచి ఇదే గేమ్ కంటిన్యూ చేసినట్టయితే ఎలా ఉండేది? 100% షూర్ అండి. స్టార్టింగ్ నుంచి ఇదే గేమ్ కంటిన్యూ చేస్తే 100% ప్రతి ఒక్కరికి ఆయనకే ఓటేసేవాళ్ళం. ఓకే, సంజనా గారికి ఇప్పుడు ఆ గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఈ సీజన్లో అంటే కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పెట్టారు కదా, సో కాన్సెప్ట్ ఎలా ఉంది? నేను కామన్ మ్యాన్ కాబట్టి కామన్ మ్యాన్కే సపోర్ట్ చేస్తా, కామన్ మ్యాన్ హిట్ అవ్వాలి. ఓకే, సీజన్ హిట్ అయిందంటారా ఈ సీజన్? లాజికల్గా ఒకటి అడిగిన బ్రో, ఇప్పుడు మీరు అనేది పవన్ కళ్యాణ్ కాకుండా అక్కడ ఉండే ఎవరైనా సరే గెలిస్తే వాళ్ళ స్టేజ్ మారిపోతుంది అనుకోవడం భ్రమ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్, కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తి సాధారణమైన వ్యక్తి, ఆయన మనం సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే నేను ఒక నార్మల్ పర్సన్ కాబట్టి నార్మల్ పర్సన్ని సపోర్ట్ చేయడం అనేది నా ఇన్నర్ ఒపీనియన్ అంతే. సెకండ్ వన్ ఎక్కడ గేమ్ ఆనెస్ట్గా ఆడాడు కాబట్టి మైనస్లు ఏం లేవని నా ఒపీనియన్. ఓకే, నాగార్జున గారి హోస్ట్ గురించి ఏం చెప్తావు బ్రదర్? ఇప్పటి వరకు ఆయన చెప్పుకుంటూ వచ్చారు కదా హోస్ట్గా, సో నెక్స్ట్ ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నావా? ఎన్టీఆర్ గారి కోసం వెయిట్ చేస్తున్నా, కానీ నాగార్జున గారు హోస్టింగ్ అల్టిమేట్. ఇంకొకటి ఏంటంటే ఒక తరానికి ఇన్స్పిరేషన్. ఈజీగా చెప్తున్నా, ఇప్పుడు నాకు కానీ మీకు కానీ నాగార్జున గారిని చూస్తే అసూయ కలుగుతుంది. దాని స్టైల్ కానీ ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ ఎనర్జీ పర్ఫార్మెన్స్ కానీ. మనం హోస్టింగ్ ఒక్కలే ఉంటే ఎవరికైనా బోర్ కొడుతుంది, అది హానెస్ట్ ఒపీనియన్. కానీ నాగార్జున గారు ఇంతవరకు దాన్ని క్రియేట్ చేయకుండా సక్సెస్లో ఉంచారంటే ఆయన ఎఫెక్ట్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్గా విన్నదే పడాలి పవన్ కళ్యాణ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఎవరు విన్నర్ అవుతారు? బిగ్ బాస్లోని ఈరోజు సంజన బాగా, సంజన కూడా బాగా ఆడుతుంది. మన తనుజ కూడా ఈ మధ్యన బాగా ఆడతలేదు. అప్పట్లో సోది ఎక్కువ, అసికి ఎక్కువ. ఈసారి బిగ్ బాస్లో యమానీలు గెలపోతే నేను ట్యాంక్ దూకేస్తాను. నేను ఆయన అంటే ప్రాణం, ఆయన అంటే అభిమానం. యమానీలు గెలపోతే ప్రాణం పోయినా పర్లేదు, ఆయన గెలవాలా. మరి ఒక ఎమ్మెల్యే ఏ తప్పు చేశాడని, ఇప్పుడు ఎమ్మెల్యే చాలా సినిమాలు ఉన్నాయి కదా, ఎమ్మెల్యే ఏ తప్పు చేశాడని. కళ్యాణ్ అంటే ఇప్పుడు కూడా చెప్పదలకించు, గెలిస్తే యమానీలు గెలవాల. తనుజ గెలుతులే. ఇప్పుడు చెప్పనా, ఇప్పుడు ఆర్మీ అనుకో, ఆర్మీ కూడా ఆర్మీ జవాన్ కళ్యాణ్ కూడా గెలవాలని కోరుకోండి. ఎందుకన్నా చెప్పు, కళ్యాణ్ దేవుడైనా అంటే మాట్లేదబ్బా, మాట చేంజ్ చేయలేదు నువ్వు అంటే. ఆర్మీ అంటే ఆయన దేవుడే. కళ్యాణ్ అన్నాను సరే. ఈసారి దయచేసి పాపం కళ్యాణ్ గెలవాలన్నా ఈసారి మాత్రం చెప్తున్నా, మాట నేను వెనక్కి తీసుకున్నాను. నేను నా మాటే శాసనం. ఈసారి యమానీలు గెలవాలని కోరుకుంటున్నాను. నా మాట మార్చాను నేను. అప్పుడు కళ్యాణ్ గెలవాలని చెప్పారు కదా, ఇప్పుడు యమానీలు గెలవాలని చెప్తున్నాను. నా మాట శాసనం, ఇప్పుడు యమానీలు గెలవాలా. సరే, తనుజ కప్పిస్తున్నారు అంటున్నారు కదా, తనుజ కప్పిసి ఏం ఆడుతుందబ్బా, ఇది ఆడిది లేదు, ఏమీ లేదు. ఓకే, నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? ఈసారి వేరే ఎవరైనా వస్తే బాగుంది అనుకుంటా. నాగార్జున అయితే సూపర్ అబ్బా, అదిరిపోయింది. రియల్ హీరో అయిన నాగార్జున గారు సూపర్, చాలా బాగుంది. ఓకే, ఈ సీజన్ హిట్ అయిందంటావా? బాగుందా? పక్కా బిగ్ బాస్ దుమ్ము దులిపోతుంది, పక్కా హిట్ అవుతుంది.